హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అండ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. పర్మనెంట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. ల్యాప్టాప్ అండ్ అలాగే ఇంటర్నెట్ అలవెన్స్ అన్ని కూడా వీళ్ళే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అమెజాన్ నుంచి మళ్ళీ మరొకసారి కంప్లీట్ గా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, అంటే మీరు ఆఫీస్ కూడా రావాల్సిన పని లేకుండా పూర్తిగా ఇంట్లో కూర్చుని పని చేసుకునేలాగా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ని అమెజాన్ మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, అయితే నేను ఒక 20 days బ్యాక్ క్రితం అనుకుంటా నాకు తెలిసి ఇలాంటి నోటిఫికేషన్ ఒకటి పెట్టాను. కాకపోతే ఏంటంటే దానికి 3 లక్షల పైగా వ్యూస్ అండ్ అట్ ద సేమ్ టైం దానికి దాదాపు 1 లక్ష మంది దాకా అప్లై చేసుకున్నారండి ఆ జాబ్ కి. అక్కడ ఉన్న వేకెన్సీస్ కి అండ్ అప్లై చేసిన కౌంట్ కి అసలు సంబంధమే లేదు. సో దానివల్ల చాలా మంది అయితే సక్సెస్ఫుల్ గా అప్లై చేసుకోగలిగారు, బట్ కొంతమందికి మాత్రం అప్లై చేసుకోలేకపోయారు. అయితే అక్కడ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు ఈ రోజు తప్పకుండా ఈ జాబ్ నోటిఫికేషన్ కి మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి. నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది అప్లికేషన్ ప్రాసెస్ గురించి అడుగుతున్నారు కాబట్టి చివరి దాకా అప్లికేషన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసి ఏ విధంగా పెట్టుకోవాలి అప్లికేషన్ ఫామ్ అనేది కూడా డీటెయిల్డ్ గా నేను చెప్తాను. ఓకే, మరి ఈ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ డీటెయిల్స్ అన్ని కూడా నా డిజిటల్ స్క్రీన్ లో తీసుకెళ్లి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు మనం అమెజాన్ రిలేటెడ్ అప్లికేషన్ ఫామ్ లో అయితే ఉన్నామండి. ఆ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే కనుక యాడ్స్ కంటెంట్ రివ్యూవర్ VCC రిమోట్ లొకేషన్ అంటారనమాట. ఇది కంప్లీట్ గా డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్ అయితే అంటారనమాట. సో ఈ యాడ్స్ కంటెంట్ రివ్యూవర్ కింద మీరు చేసేది ఏంటంటే ఈ ఇందులో వచ్చేటువంటి అమెజాన్ రిలేటెడ్ యాడ్స్ ఏదైతే ఉంటాయో ఆ రిలేటెడ్ వర్క్ అంతా కూడా మీరు మేబీ వీడియో రూపంలో కానీ లేకపోతే కంటెంట్ రూపంలో కానీ లేకపోతే ఇమేజ్ రూపంలో కానీ మీరైతే రివ్యూ చేసి దాని రిలేటెడ్ గా డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రిపేర్ చేయడమో లేకపోతే దాని రిలేటెడ్ గా రిపోర్ట్స్ ప్రిపేర్ చేసి మీ సూపర్వైజర్స్ కి సబ్మిట్ చేయడం మీరు చేసేటువంటి డ్యూటీస్ అనమాట. వీళ్ళు దీనికి కంప్లీట్ గా మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది కూడా ట్రైనింగ్ అనేది కూడా కంప్లీట్ గా మీకు ఆన్లైన్ లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, రిమోట్ లొకేషన్ గానే. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో చూసుకుందాము. అండ్ అలాగే బేసిక్ క్వాలిఫికేషన్స్ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అయితే అడిగారు అనమాట. నేను లాస్ట్ టైం పెట్టిన అమెజాన్ నోటిఫికేషన్ కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు, బట్ దీనికి మాత్రం కేవలం ఇంటర్మీడియట్ అని అయితే అడగలేదండి. ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన క్యాండిడేట్స్ మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలని చెప్పారు. గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్ అండ్ అలాగే ప్రొఫిషియంట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ వచ్చిన వాళ్ళకి అండ్ దాంతో పాటుగా ఎవరికైతే వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి ఇంగ్లీష్ లో వాళ్ళందరికీ కూడా చాలా మంచి బెనిఫిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. దీంతో పాటుగా ఒక చిన్న స్కిల్స్ అయితే అడిగారు. అదేంటంటే MS ఆఫీస్, MS ఎక్సెల్ ఇటువంటి స్కిల్స్ అయితే అడిగారండి. వీటన్నిటితో పాటుగా ఇంకా ప్రిఫర్డ్ చూసుకుంటే కనుక ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ లో ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ ప్రిఫర్డ్. అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఒకవేళ కనుక డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ గా ఏమైనా ప్రాజెక్ట్స్ లో ఇంతకు ముందు కంపెనీస్ లో పనిచేసి ఉంటే కనుక వాళ్ళు మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒకవేళ మీరు పని చేయలేదు, మీరు ఫ్రెషర్ అనుకోండి, ఏం పర్వాలేదు, అయినా సరే దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. కానీ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ నాలెడ్జ్ అయితే మీరు దయచేసి సంపాదించుకోండి. యూట్యూబ్ లో ఒక 2 days కూర్చుని డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అన్న వీడియోస్ కనుక మీరు చూస్తే కనుక ఖచ్చితంగా దాని గురించి ఒక అవగాహన అయితే వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే ప్రిఫర్డ్ లాంగ్వేజ్, ప్రిఫర్డ్ ట్రైనింగ్ అండ్ కోచింగ్ ఇవన్నీ కూడా మీకు అంత కీ రెస్పాన్సిబిలిటీస్ లో ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. ఇక్కడ వాళ్ళు మినిమం క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ ఇస్ బ్యాచులర్ డిగ్రీ విత్ రిలవెంట్ ఎడ్యుకేషన్ అండ్ డాక్యుమెంట్స్ అన్నారు. సో ఎవరికైనా బ్యాక్లాగ్స్ నుండి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక దయచేసి దీనికి మీకు ఎలిజిబిలిటీ లేదండి. బ్యాక్లాగ్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే వీళ్ళు యాక్సెప్ట్ చేయదు అమెజాన్ అనేది. బ్యాక్లాగ్స్ లేకుండా కంప్లీట్ గా మీరు ఏ ఇయర్ పాస్డ్ అవుట్ అయినా పర్వాలేదు. సే ఫర్ ఎగ్జాంపుల్ 2018, 19, 20, 21, 22 ఈ ఇయర్ పాస్డ్ అవుట్ అయ్యి మీరు ఖచ్చితంగా మీకు మంచి కెరియర్ స్టార్ట్ చేసుకోవాలి ఐటీలో అనుకుంటే కనుక దీనికైతే తప్పకుండా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అయితే వాళ్ళు ఒక చిన్న కండిషన్ పెట్టారు. ఏంటంటే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, NCR అనమాట. అంటే ఇప్పుడు ఈ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రీజియన్స్ పరిధిలో ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. మిగతా రీజియన్స్ పరిధిలో ఉన్న క్యాండిడేట్స్ కి వాళ్ళు మేబీ అవకాశం కల్పించకపోవచ్చు అని చెప్పి ఇందులో వాళ్ళు మెన్షన్ చేశారు. సో మేబీ మీ రిలేటివ్స్ ఎవరైనా సరే ఈ కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో అయితే మన హైదరాబాద్ లేకపోతే ఇంకేదైనా లొకేషన్స్ లో తెలంగాణ రిలేటెడ్ తెలంగాణ స్టేట్ లో ఎవరైనా సరే ఉంటే కనుక మీ రిలేటివ్స్ వాళ్ళ ఇంటి అడ్రస్ ఇచ్చి మీరేంటంటే ఈ రిలేటెడ్ జాబ్ కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ వన్స్ ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత కన్సర్న్ ల్యాప్టాప్ అనేది అక్కడికి డెలివర్ చేయడం జరుగుతుంది. ఆ దగ్గరలో హాస్టల్లో ఉండడమో లేకపోతే ఆ కన్సర్న్ రీజియన్ లో ఉండడం అనేది తర్వాత మీరు ఒకసారి మీరు HR తో అయితే డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఫస్ట్ మనం ఈ జాబ్ డిస్క్రిప్షన్ అయితే క్లోజ్ చేసుకుందాము. క్లోజ్ చేసుకుని ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉండబోతోంది, దానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలన్న డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ఫామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డీటెయిల్డ్ గా మీరైతే తెలుసుకోండి. సో ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ లో ద ఫస్ట్ స్టెప్ ఏంటంటే సోర్స్ డీటెయిల్స్. ఇందులో మీరు హౌ డిడ్ యూ హియర్ దిస్ జాబ్ అంటే సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ అని కానీ మీరైతే పెట్టుకోవచ్చు. లేదు మీకు తెలిసిన అమెజాన్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే కనుక అమెజాన్ ఎంప్లాయీ రిఫర్ పెట్టుకుని అమెజాన్ ఎంప్లాయీ రిలేటెడ్ గా ఈమెయిల్ ఐడి డీటెయిల్స్ అవి కూడా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ అని పెట్టుకుని అదర్స్ అని పెడుతున్నాను. పర్సనల్ డీటెయిల్స్ లో నా నేమ్ ఇస్తున్నాను అండ్ అలాగే ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఏవైతే ఉంటుందో మొబైల్ నెంబర్ ఇవ్వండి. నేను ఇక్కడ డిస్ప్లే చేయకూడదు
చేయకూడదు కాబట్టి చేయట్లేదు. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ డిస్ప్లే చేయొచ్చు ఇక్కడ. అండ్ అలాగే జెండర్ చూసుకుంటే కనుక మేల్ పెట్టండి, అండ్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. సిటిజన్షిప్ చూసుకుంటే కనుక ఇక్కడ మీకు ఇండియన్ కనిపిస్తుంది. అండ్ కిందకు వచ్చిన తర్వాత వాలంటరీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిజబిలిటీ, అంటే ఒకవేళ కనుక పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకుంటే ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అయితే నో అని పెట్టండి అనమాట. ఆ తర్వాత కిందకు వచ్చిన తర్వాత మీ ఫుల్ డీటెయిల్స్, అడ్రస్ ఏదైతే ఉంటుందో అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. మీ కరెంట్ సిటీ అయితే కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. కరెంట్ సిటీ అయిపోయిన తర్వాత కరెంట్ స్టేట్ చూసుకుంటే కనుక మీ కరెంట్ స్టేట్ ఏదైతే ఉంటుందో అది కూడా మీరైతే మెన్షన్ చేయొచ్చు అనమాట. ఆ తర్వాత మెన్షన్ చేసిన తర్వాత కిందకు వచ్చాక హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్లో మీరు ఇక్కడ చెప్పాం కదా ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ చేసిన క్యాండిడేట్స్ ని అప్లై చేసుకోవాలి, మిగతా వాళ్ళకి ఛాన్స్ లేదని చెప్పేసి. సో మీరు 12th ఉంది కదా అని చెప్పి 12th డిప్లొమా పెట్టినా సరే వాళ్ళైతే యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సో కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ అయితే మీరు మెన్షన్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాస్అవుట్ చూసుకుంటే మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఇయర్ ఆఫ్ పాస్అవుట్ అయితే మీరైతే పెట్టుకోవచ్చు. ఎడ్యుకేషన్ టైప్ చూసుకుంటే కనుక ఇంజనీరింగా, లేకపోతే సైన్సా, కామర్సా, అదర్స్ అవన్నీ కూడా మీరైతే పెట్టుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ డీటెయిల్ దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ చూడండి, ఎక్స్పీరియన్స్ డీటెయిల్ దగ్గర మీరైతే 0 అని పెట్టండి. ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ అనేది మనసులో ఏం లేదు కాబట్టి ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్ అని పెట్టండి. ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీకు ఎన్ని మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అది పెట్టచ్చు. ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ అంటే మీరు వర్క్ చేయట్లేదు, ఫ్రెషర్ కాబట్టి నో అని పెట్టండి. ఇక్కడ కెన్ జాయిన్ ఇమీడియట్లీ అని పెట్టండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ అయితే కెన్ జాయిన్ విత్ ఇన్ 0 to 15 days మీ నోటీస్ పీరియడ్ బట్టి మీరైతే పెట్టుకోవచ్చు. కరెంట్ ఆర్ లాస్ట్ ఎంప్లాయర్ అంటే NA అని పెట్టండి. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారండి, అక్కడ ఏం పెట్టాలో తెలియక. సో ఈ కిందకు వచ్చిన తర్వాత మంత్లీ శాలరీ, కరెంట్ మంత్లీ శాలరీ అయితే 0 అని పెట్టండి ఫ్రెషర్స్. సో ఇక్కడ అదర్ డీటెయిల్స్ చూసుకుంటే డూ యూ హ్యావ్ ఎనీ కరెంట్ బ్యాక్లాగ్స్ అని అయితే అడుగుతారు. నో అని పెట్టండి. ఎస్ అని పెడితే కనుక వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్ యాజ్ ఏ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అంటే ఎస్ అని పెట్టండి. అండ్ అలాగే ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఇన్ రొటేషన్ షిఫ్ట్స్ అంటే ఎస్ అని పెట్టండి. ఇంక ఈ తర్వాత వచ్చినట్లయితే రీలొకేట్ అవ్వడానికి మీకు ఓకేనా అంటే ఎస్ అని అయితే పెట్టచ్చు అనమాట. ఆర్ యూ విల్లింగ్ టు బీ ఇన్ ఏ జాబ్ మే రిక్వైర్ ఇంటరాక్టింగ్ వయా కస్టమర్స్ టెలిఫోన్ వయా ఈమెయిల్ అంటే టెలిఫోన్ ద్వారా, ఈమెయిల్ ద్వారా మీరు కస్టమర్స్ తో ఇంటరాక్ట్ అవ్వాలి, అదైతే మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ పాన్ నెంబర్ అయితే ఇవ్వాలండి ఖచ్చితంగా, ఎందుకంటే ఇది అమెజాన్ రిలేటెడ్ అఫీషియల్ హైరింగ్ వెబ్సైట్ కాబట్టి మీరు పాన్ నెంబర్ ఇచ్చినా సరే సేఫ్ అండ్ సెక్యూర్ గానే ఉంటుంది తప్ప వీళ్ళు ఎక్కడికి డేటా లీక్ చేశారు లేదా మీ డబ్బులు అయితే దోచేసుకోరు. ఓకే, సో పాన్ నెంబర్ ద్వారా డబ్బులు దోచుకుని వెళ్ళిపోయిన సందర్భాలు అయితే ఎక్కడా లేవు కాబట్టి జాబ్ డీటెయిల్స్ లో కంపల్సరీ పాన్ నెంబర్ అయితే అడుగుతారు. అది గవర్నమెంట్ ఐడెంటిఫికేషన్ అనమాట డెఫినెట్ గా. సో మీరు పాన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కూడా మీరు అయితే మెన్షన్ చేయొచ్చు. ఈ ఆధార్ కార్డు ఉంటే ఈ ఆధార్ కార్డు అని, లేకపోతే లేదని చెప్పండి. తర్వాత మీరు అమెజాన్ లో ఎంప్లాయ్ అయితే ఎస్ అని, ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని పెట్టచ్చు. ఇక్కడ మీ రెజ్యూమ్ అనేది మీరు అప్లోడ్ చేయాలి అండ్ అలాగే ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది కదా, దాన్ని మీరు టిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది డైరెక్ట్ గా సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ కి పెట్టుకునే విధానంలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. నేను తప్పకుండా ప్రతిదానికి కూడా ఆన్సర్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఒకసారి కనుక మీ అప్లికేషన్ ఫామ్ షార్ట్ లిస్ట్ అయ్యాక మాత్రమే మీకు ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఫినిష్ సక్సెస్ఫుల్. కొంతమందికి ఒక అపోహ అయితే ఉంటుంది, ఐఐటి, ఐఐఎం లో చదువుకుంటేనే చాలా ఎక్కువ ప్యాకేజెస్ వస్తాయి, మిగతా నార్మల్ ఆర్డినరీ కాలేజెస్ లో చదువుకుంటే చాలా తక్కువ ప్యాకేజెస్ వస్తాయని అయితే ఉంది. అయితే నేను చెప్పేది ఏంటంటే అది కొంతవరకు వాస్తవమే, కానీ కేవలం ఆ బేసిస్ మీదే మీకు ఎక్కువ శాలరీ వస్తుందంటే మాత్రం అది అసలు కంప్లీట్లీ ఇన్కరెక్ట్. ఎందుకంటే మీరు ఐఐటీలో చదవండి, ఐఐఎంలో చదవండి, ఎందులోనో చదువుకోండి, మీ తాలూకు కంపెనీ రిలవెంట్ స్కిల్స్ కనుక మీ దగ్గర లేకపోతే ఏ కంపెనీ కూడా మిమ్మల్ని హైర్ చేసుకోదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఐఐటీలో చదువుకున్నాడు లేదా ఐఐఎంలో చదువుకున్నాడు, అతని దగ్గర స్కిల్స్ లేవు అనుకోండి, మంచి స్కిల్స్ లేవు, కంపెనీ రిలవెంట్ స్కిల్స్ లేవు అనుకోండి, ఎందుకు తీసుకుంటుంది కంపెనీ అనేది? తీసుకోదు కదా. సో అటువంటి స్కిల్స్ ఉన్న ఏ చిన్న కాలేజీలో చదివిన క్యాండిడేట్ అయినా సరే ఒక కంపెనీ అనేది తీసుకుంటుంది. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే కంపెనీ రిలవెంట్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఏదైనా సరే కంపెనీ రిలవెంట్ స్కిల్స్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఇవాళ రేపు మనకి చాలా రకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అందులో అన్అకాడమీ వాళ్ళు కండక్ట్ చేసే రీలెవెల్ ప్రోగ్రాము, రీలెవెల్ ప్లాట్ఫామ్ లో కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ₹1 ఫీజు కూడా కట్టాల్సిన పనిలే, ₹1 కూడా మీరు పే చేయకుండా ఫ్రీగానే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన జాబ్స్ ఏవైతే ఉంటాయో ఆ నచ్చిన జాబ్స్ ప్రతి ఒక్కదానికి కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు టోటల్ గా 11 కేటగిరీస్ ఉన్నాయి. సేల్స్ అని, టెక్నికల్ అని, ప్రొడక్షన్ సపోర్ట్ అని, HR అని చెప్పేసి ఈ విధంగా రకరకాల కేటగిరీస్ ఉన్నాయి. ఇందులో మీకు ఏ కేటగిరీ నచ్చితే ఆ కేటగిరీకి మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పటిదాకా ఐటీలో కాలు పెట్టని క్యాండిడేట్స్, నేను కొత్తగా ఐటీలోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను, నాకు కెరియర్ గ్యాప్ ఉంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వన్ స్టాప్ సొల్యూషన్ అన్అకాడమీ వాళ్ళు కండక్ట్ చేసే ఈ రీలెవెల్ ప్లాట్ఫామ్ లో మీరు రిజిస్టర్ అవ్వండి, రిటర్న్ ఎగ్జామినేషన్ ఇవ్వండి. పెద్ద బీభత్సంగా స్కోర్స్ వచ్చేయాల్సిన పనిలా డిగ్నిఫైడ్ స్కోర్ వస్తే కనుక మీకు మంచి కంపెనీస్ లో మంచి ప్యాకేజెస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ రీసెంట్ గా వీళ్ళు ఆల్మోస్ట్
నేను చెప్తున్నాను కదా, లాస్ట్ 1 year లోనే 1000+ ఆఫర్ లెటర్స్ అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. చాలా మందికి జాబ్స్ అయితే వచ్చాయి. అండ్ అలాగే 60 crore రూపీస్ వర్త్ జాబ్స్ అయితే వీళ్ళంతా కూడా ప్లేస్మెంట్స్ అయితే స్టూడెంట్స్ కి చూపించగలిగారు. ఆర్యన్ కుమార్ మౌర్య ఇతను ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ చెందిన క్యాండిడేట్. ఇతనికి చాలా కష్టమైంది కోడింగ్ రిలేటెడ్ జాబ్స్ రావాలనేసి. కానీ ఇతనికి ఏంటంటే చాలా ఇష్టం కోడింగ్ రిలేటెడ్ జాబ్ లోకి ఎంటర్ అవ్వాలనే కానీ. కాకపోతే ఇతని బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకుని ఎవరో కూడా కోడింగ్ రిలేటెడ్ జాబ్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ డెవలపర్ కానీ అటువంటి జాబ్స్ అయితే ఇచ్చేవారు కాదనమాట. అటువంటి క్యాండిడేట్ రీలెవెల్లో ఏదైతే రిజిస్ట్రేషన్స్ అన్ని ఫినిష్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ ఇచ్చి ఎగ్జామ్ క్రాక్ చేసిన తర్వాత అతనికి ప్రెసెంట్ సాఫ్ట్వేర్ డెవలపర్ కింద ఒక మంచి కంపెనీలో ఎక్కువ ప్యాకేజెస్ అయితే ప్రెసెంట్ జాబ్ అయితే చేస్తున్నాడు. మీ స్క్రీన్ మీద కూడా క్లియర్ గా చూసుకోవచ్చు. అండ్ ఇలాంటి జాబ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు కూడా చేసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా అన్అకాడమీ వాళ్ళు కనెక్ట్ చేసే రీలెవెల్ ప్రోగ్రామ్ లో ఈ రోజే రిజిస్టర్ అవ్వండి. 800+ కంపెనీస్ మీకోసం అయితే వెయిట్ చేస్తున్నాయి. ఆ 800+ కంపెనీస్ లో మీకు నచ్చిన కంపెనీని మీరే సెలెక్ట్ చేసుకుని మంచి ప్యాకేజ్ తో జాబ్ అయితే సంపాదించుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది అమెజాన్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్. పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మీకు అందాయని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. నేను ప్రతిదానికి కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే తప్పకుండా మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి. ఫ్రెష్ గా ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లో మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ నేను కూడా మళ్ళీ మరో మంచి జాబ్ ఆపర్చునిటీస్ తో మీ ముందుకైతే వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ శరత్ చంద్ర సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.